మార్నింగ్ ఫ్రెండ్స్, నేను మీ సాయి మల్లేష్ని మాడుతున్నాను. ముందుగా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి, లైక్ చేసి, షేర్ చేయండి. అదేవిధంగా హైదరాబాద్లో కానీ, హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో కానీ స్థలం కొనాలనుకున్నా, అమ్మాలనుకున్నా ఇందులో ఉన్న కాంటాక్ట్ నెంబర్ని సంప్రదించగలరు. ఓకే ఫ్రెండ్స్, ఈరోజు వార్తల్లోని ముఖ్యాంశాలు తెలుసుకుందాం. వార్తా దినపత్రిక. గురువారం కోదాడ సమీపంలో ఆగిన లారీని ఢీకొన్న కారు. ఈ దుర్ఘటనలో 6 మరణించారు. ప్రధాని మోడీ రాహుల్కు సిఈసి నోటీసులు. 29లోగా జవాబు ఇవ్వాలని ఆదేశం. లోక్సభ ఎన్నికల్లో పోటీగా ప్రచారం చేస్తున్న పార్టీలు ఒక అడుగు ముందుకేసి మోడల్ కోడ్ ఆఫ్ కస్టడీని ఉల్లంఘిస్తున్నాయి. ఎంసీసీని ఉల్లంఘించినందుకు గాను ఈసీ దేశంలోని 2 ప్రధాన జాతీయ పార్టీలకు షాక్ ఇచ్చింది. వివాదాస్పద వ్యాఖ్యలు చేసినందుకు ఈ సిఈసి ఒకరిపై ఒకరు వివాదాస్పద వ్యాఖ్యలు చేసినందుకు ఇద్దరికి పంపించిందంటూ ప్రధాని మోడీకి, రాహుల్కు ఇద్దరికి సిఈసి నోటీసులు ఇచ్చింది. 29లోగా జవాబు ఇవ్వాలని సిఈసి ఆదేశం. రాహుల్, ఓం బిర్లా, హేమమాలిని, భవితకు పరీక్ష నేడే. 2వ విడత పోలింగ్లో 89 నియోజకవర్గాలు. లోక్సభ ఎన్నికల 2వ దశ పోలింగ్ ఏప్రిల్ 26న జరగనుంది. ఈ దశలో 13 రాష్ట్రాలలోని 89 లోక్సభ స్థానాలకు పోలింగ్ జరగనుంది. వీటిలో అస్సాం, బీహార్, ఛత్తీస్గఢ్, కర్ణాటక, కేరళ, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, మణిపూర్, రాజస్థాన్, త్రిపుర, ఉత్తరప్రదేశ్, పశ్చిమ బెంగాల్, జమ్మూ కాశ్మీర్ ఉన్నాయి. అస్సాంలోని కరీంగంజ్, సిల్చార్, మగల్దోయ్, రౌగోంగోన్, కలియాబోర్. బీహార్లోని కిషన్గంజ్, కతిహార్, పూర్నియా, బాగల్పూర్, బంకా. ఛత్తీస్గఢ్లోని రాజ్నాంద్ గావ్. ఈ విధంగా పట్టణాల పేర్లు ఇచ్చారు. అక్కడ ఎలక్షన్లు జరుగుతున్న నియోజకవర్గాల పేర్లు. 13 రాష్ట్రాల్లోని 89 లోక్సభ స్థానాల్లో ఈరోజు 2వ దశ లోక్సభ ఎలక్షన్కి సంబంధించి ఈరోజు 2వ దశ జరగనుంది ఎలక్షన్లు. అక్కడ రాహుల్, ఓం బిర్లా, హేమమాలిని, భవితకు నేడే పరీక్ష. రాహుల్ గాంధీ ఇక్కడ కర్ణాటకలో పోటీ చేస్తున్నారు. అక్కడ వయనాడు నియోజకవర్గం నుంచి. అస్సాంలోని మోరిగాన్లో పోలింగ్కు సిద్ధమవుతున్న సిబ్బంది. కాంగ్రెస్, బీఆర్ఎస్ 2 ఒకటే. 3వసారి మోడీ ప్రధాని అయితే తెలంగాణలో అవినీతి అంతం. రాష్ట్ర ప్రభుత్వం ఢిల్లీ కాంగ్రెస్కు ఏటీఎంగా మారింది. సిద్దిపేట బహిరంగ సభలో కేంద్ర మంత్రి అమిత్ షా. గురువారం సిద్దిపేట జనసభలో మాట్లాడుతున్న కేంద్ర హోంమంత్రి అమిత్ షా, కాంగ్రెస్, బీఆర్ఎస్ ఒకటేనని, 3వసారి దేశంలో నరేంద్ర మోడీ ప్రధాని అయితే తెలంగాణలో అవినీతి అంతమవుతుందని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా అన్నారు. సిద్దిపేట జిల్లా కేంద్రంలోని డిగ్రీ కళాశాల మైదానంలో పార్లమెంట్ ఎన్నికల్లో భాగంగా బీజేపీ ఆధ్వర్యంలో గురువారం ఏర్పాటు చేసిన విశాల జనసభలో ఆయన పాల్గొని మాట్లాడారు. తెలంగాణలో బీజేపీకి 12 ఎంపీ సీట్లు ఇవ్వాలని పిలుపునిచ్చారు. దేశంలో ప్రధాని నరేంద్ర మోడీ నేతృత్వంలో 400కు పైగా ఎంపీ సీట్లు వస్తాయని జోస్యం చెప్పారు. కాంగ్రెస్ పార్టీ తీసుకొచ్చిన ముస్లిం రిజర్వేషన్లు తొలగించి ఎస్సీ, ఎస్టీ, ఓబీసీలకు లబ్ధి చేకూర్చుతామన్నారు. దేశంలో గత 10 ఏళ్ల నుంచి ఎదుర్కొంటున్న ఎన్నో ప్రధాన సమస్యలను పరిష్కరించడం జరిగిందన్నారు. ఆర్టికల్ 370ని రద్దు చేసి శాశ్వతంగా కాశ్మీర్ సమస్యను పరిష్కరించామన్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన 4 నెలల నుంచి ఢిల్లీ కాంగ్రెస్కు ఏటీఎంగా మారిందన్నారు. కాళేశ్వరం అవినీతిపై కాంగ్రెస్ ప్రభుత్వం చర్యలు ఎందుకు తీసుకోవడం లేదని ప్రశ్నించారు. అయోధ్యలో రామ మందిరం నిర్మించొద్దన్న ఆలోచన బీఆర్ఎస్, కాంగ్రెస్కు ఉండేదన్నారు. అయోధ్య రామ మందిరం నిర్మించుకోవడం జరిగిందన్నారు. మజ్లిస్ పార్టీకి భయపడి కాంగ్రెస్, బీఆర్ఎస్ తెలంగాణలో విమోచన దినోత్సవం జరపడం లేదన్నారు. బీజేపీ ఎవరికి భయపడకుండా తెలంగాణలో సెప్టెంబర్ 17న విమోచన దినోత్సవం నిర్వహిస్తుందన్నారు. మెదక్ పార్లమెంట్లో బీజేపీ గెలవడం ఖాయమని, 3వసారి మోడీ ప్రధాని కావడం సైతం అంతే ఖాయమన్నారు. మెదక్ పార్లమెంట్ బీజేపీ అభ్యర్థి మాధవనేని రఘునందన్ రావు మాట్లాడుతూ తనను ఎంపీగా గెలిపిస్తే అభివృద్ధియే ధ్యేయంగా పనిచేస్తానని తెలిపారు. సమావేశంలో మల్కాజ్గిరి బీజేపీ అభ్యర్థి ఈటల రాజేందర్, బీజేపీ ఉమ్మడి జిల్లాల అధ్యక్షులు గంగాడి మోహన్ రెడ్డి, గడ్డం శ్రీనివాస్, గోదావరి అంజిరెడ్డి, నాయకులు ప్రేమేందర్ రెడ్డి, విజయ వంగ రామచంద్రారెడ్డి, విద్యాసాగర్, గురువారెడ్డి, గోనె మార్కండేయులు తదితరులు పాల్గొన్నారు. విధంగా గురువారం సిద్దిపేట జనసభలో మాట్లాడుతున్న కేంద్ర హోంమంత్రి అమిత్ షా, విధంగా కాంగ్రెస్, బీఆర్ఎస్ 2 ఒకటే. 3వసారి ప్రధాని అయితే అవినీతి అంతంగా పనిచేస్తుంది అన్నట్టుగా ఇక్కడ అమిత్ షా నిన్న జరిగిన బహిరంగ సభలో మాట్లాడడం జరిగింది. అక్కడ మెదక్ పార్లమెంట్ అభ్యర్థి రఘునందన్ రావు బరిలో ఉన్న సందర్భంగా అక్కడ బహిరంగ సభ ఏర్పాటు చేసిన సందర్భంగా అమిత్ షా హాజరై ఈ విధంగా మాట్లాడడం జరిగింది. కాంగ్రెస్, బీఆర్ఎస్ ఒకటే. 2 అవినీతిక అక్రమాలకు పాల్పడుతున్న
పార్టీలు అన్నట్టుగా ఇక్కడ ఇవ్వడం జరిగింది. కాంగ్రెస్ ఏర్పడిన రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన 4 నెలల్లోనే ఢిల్లీ కాంగ్రెస్కు ఏటీఎంగా మారింది అన్నట్టుగా ఆయన కాంగ్రెస్ను ఉద్దేశించి మాట్లాడారు అమిత్ షా. ఈ విధంగా బీఆర్ఎస్ పార్టీ చేసిన 10 ఏళ్లలో రాష్ట్రానికి చేసిన అభివృద్ధి ఏమీ లేదు. తెలంగాణ విమోచన దినోత్సవాన్ని మజ్లీస్ పార్టీకి భయపడి జరపడం లేదు బీఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీలు రెండు. బీజేపీ పార్టీ ఒకటే ఎవరికి భయపడకుండా ఈ తెలంగాణ విమోచన దినోత్సవాన్ని సెప్టెంబర్ 17న జరుపుతుంది అన్నట్టుగా ఇక్కడ 2 పార్టీలను ఉద్దేశించి అమిత్ షా ఈ విధంగా తెలియజేయడం జరిగింది. ఎలా బీజేపీ అధికారంలోకి వస్తుంది, ఆ విధంగా ముస్లిం రిజర్వేషన్లు తీసేసి ఈసారి అవి రిజర్వేషన్లను ఎస్సీ ఎస్టీ ఓబీసీలకు కేటాయిస్తామని ఇక్కడ వివిధ రకాలుగా మాట్లాడడం జరిగింది. రిజర్వేషన్ రద్దుకు బీజేపీ కుట్ర, జీఎస్టీతో కేంద్ర ప్రభుత్వం దోపిడీ, 60 లక్షల కోట్ల ఆస్తులు 6 లక్షల కోట్లకు తెగనమ్మారు. బీజేపీ న్యాయవంచన పాలనపై ఛార్జిషీట్ విడుదల కార్యక్రమంలో రేవంత్ రెడ్డి. భారతీయ జనతా పార్టీ కేంద్రంలో 400 సీట్లతో గెలిచి సామాజిక న్యాయం కోసం ఎస్సీ ఎస్టీ ఓబీసీలకు కల్పించిన రిజర్వేషన్లను తొలగించే కుట్రలకు శ్రీకారం చుట్టిందని తెలంగాణ ముఖ్యమంత్రి టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ఆరోపించారు. గురువారం గాంధీభవన్లో నయవంచన 10 ఏండ్ల మోసం 100 ఏండ్ల విధ్వంసం అంటూ బీజేపీపై ఛార్జిషీట్ విడుదల చేసే కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరైనారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ 10 ఏండ్ల కన్నీళ్లను యాదుంచుకుందాం, ప్రజాద్రోహుల పాలనను అంతం చేద్దామని పిలుపునిచ్చారు. తెలంగాణకు 1998 కాకినాడ డిక్లరేషన్ నుంచి బీజేపీ ద్రోహం చేసిందని రేవంత్ రెడ్డి ఆరోపించారు. ఛత్తీస్గఢ్, ఉత్తరాఖండ్, జార్ఖండ్ రాష్ట్రాలను ఏర్పాటు చేసింది కానీ తెలంగాణను ఏర్పాటు చేయలేదని చరిత్రను వివరించారు. పాట్నా జార్ఖండ్కు దూరంగా ఉందని కొత్త రాష్ట్రం ఇచ్చామని, హైదరాబాద్ తెలంగాణలోనే ఉంది, ఇంకా కొత్తగా రాష్ట్రం ఏర్పాటు చేయాల్సిన అవసరం లేదని బీజేపీ ద్రోహం చేసిందని ఆయన విమర్శించారు. తెలంగాణ కేంద్రానికి రూపాయి పంపితే 43 పైసలు తిరిగి ఇస్తున్నదని, అంతేకాదు రాబడిలో తెలంగాణ వాటాను 27%కు తగ్గించిందని ఆరోపించారు. బీహార్ రూపాయి పంపితే 7.6 రూపాయలు, యూపీకి 2.78 రూపాయలు, అస్సాంకు 2.63 అస్సాంకు, మధ్యప్రదేశ్కు 2.42 రూపాయలు ఇస్తున్నదని ఆరోపించారు. తెలంగాణకు రావాల్సిన 4,000 కోట్ల రూపాయలు నీతి ఆయోగ్ సిఫార్సు చేసిన 24,205 కోట్లను వెనుకబడిన జిల్లాల గ్రాంటు 1,800 కోట్ల రూపాయలు బీజేపీ విడుదల చేయలేదని ఆరోపించారు. తెలంగాణ సమ్మక్క సారలమ్మ జాతరకు కేవలం 3.45 కోట్లు మాత్రమే ఇచ్చారని, కుంభమేళాకు 100 కోట్లు ఇచ్చారన్నారు. ప్రకృతి వైపరీత్యాలు వస్తే కూడా ఆదుకోవడంలో వివక్ష చూపిందని, 2023లో మహారాష్ట్రకు 1,420 కోట్లను, ఒడిశాకు 707 కోట్లను, బీహార్కు 624 కోట్లు ఇచ్చారని, తెలంగాణపై చిన్నచూపు చూశారని వివరించారు. తెలంగాణ రైతులకు, పేదలకు, యువతకు డోకా చేసిందని, అదేవిధంగా పాలమూరు రంగారెడ్డి లిఫ్ట్ ఇరిగేషన్ పథకంతో పాటు సింగరేణికి గనులు కేటాయించే అంశంలో కూడా ఈ విధంగా గురువారం గాంధీభవన్లో ఛార్జిషీట్ విడుదల చేస్తున్న సీఎం రేవంత్, డిప్యూటీ భట్టి, రాష్ట్ర కాంగ్రెస్ ఇన్ఛార్జి దీపాదాస్ మున్షి. విధంగా రిజర్వేషన్ రద్దుకు బీజేపీ కుట్ర. వచ్చే ఎలక్షన్లో బీజేపీ గెలిస్తే పూర్తిగా రిజర్వేషన్లు రద్దు చేసే పనిలో బీజేపీ ఉంది అన్నట్లుగా కాంగ్రెస్ బీజేపీని ఉద్దేశించి మాట్లాడడం జరిగింది. నిన్న గాంధీభవన్లో ఏర్పాటు చేసిన సమావేశంలో ఇక్కడ ముఖ్య అతిథిగా రేవంత్ రెడ్డి హాజరై ఇక్కడ బీజేపీకి సంబంధించి ఛార్జ్ షీటు విడుదల చేయడం జరిగింది. 10 ఏండ్ల పాలనలో 100 ఏండ్ల విధ్వంసం అని ఒక ఛార్జ్ షీట్ విడుదల చేసింది కాంగ్రెస్ ప్రభుత్వం. దానికి సంబంధించి దాంట్లో బీజేపీ వైఫల్యాలను, రాష్ట్రానికి చేసిన అవినీతిని ఇక్కడ వివరించింది. మేడిగడ్డ సమాచారం కేసీఆర్ను అడుగుతాం, నిర్మాణ సంస్థలు అధికారులకు త్వరలో నోటీసులు. కమిషన్ చైర్మన్ చంద్రఘోష్. కాళేశ్వరం లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్లో భాగమైన మేడిగడ్డ కుంగుబాటు విచారణకు తనకు కావలసిన సమాచార సేకరణకు అవసరమైతే మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావును కూడా పిలుస్తామని జస్టిస్ చంద్రఘోష్ తెలిపారు. మేడిగడ్డ బ్యారేజీ కుంగుబాటు, కాళేశ్వరం లిఫ్ట్ ఇరిగేషన్ అక్రమాలపై గురువారం నుంచి చంద్రఘోష్ విచారణ ప్రక్రియను ప్రారంభించారు. విచారణలో పలు కీలక అంశాలను పరిగణలోకి తీసుకొని విచారణ చేస్తామని ప్రసార మాధ్యమ ప్రతినిధులతో ఇష్టాగోష్ఠిగా మాట్లాడుతూ తెలిపారు. మాజీ ముఖ్యమంత్రి, మాజీ ఇరిగేషన్ మంత్రుల నుంచి కూడా అవసరమైతే సమాచారం సేకరిస్తామని అన్నారు. కాళేశ్వరం అవకతవకలపై ప్రజల నుంచి ఫిర్యాదులు, నివేదికలు కూడా స్వీకరిస్తామని తెలిపారు. రాబోయే 2-3 రోజుల్లో ఈ కార్యక్రమం చేపడతామన్నట్టు ఇక్కడ మేడిగడ్డ సమాచారంను కేసీఆర్ను కూడా పిలిచి తెలుసుకుంటాం అన్నట్టుగా ఇక్కడ దానికి సంబంధించిన కమిషన్ చైర్మన్ చంద్రఘోష్ వివరించారు. దుష్ట పాలనపై యుద్ధం, బీఆర్ఎస్కు ప్రధాన శత్రువు కాంగ్రెస్. ఒక పార్టీ దేవుడి పేరుతో ఓట్లు, మరో పార్టీ
మరో పార్టీ ఒట్లు పెట్టి ఓట్లు అడుగుతుంది. భువనగిరి రోడ్ షోలో మాజీ సీఎం కేసీఆర్ రైతుల గుండెలను చీలిస్తే కేసీఆర్ఏనని, కేసీఆర్ గుండె చీలిస్తే కనిపించేది తెలంగాణ ప్రజలేనని మాజీ ముఖ్యమంత్రి బీఆర్ఎస్ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖరరావు అన్నారు. గురువారం రాత్రి బీఆర్ఎస్ అభ్యర్థి క్యామ మల్లేశం విజయాన్ని ఆకాంక్షిస్తూ బీఆర్ఎస్ అధినేత భువనగిరి రోడ్ షో కార్యక్రమం నిర్వహించారు. అనంతరం ప్రజలను ఉద్దేశించి వినాయక చౌరస్తా వద్ద ఏర్పాట్లు చేసిన సమావేశంలో కేసీఆర్ మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పార్లమెంట్ ఎన్నికల్లో 3 ప్రధాన పార్టీలు పోటీ పడుతున్నాయని, ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం ఓట్లు వేస్తే ప్రజలకు మంచి జరుగుతుందన్నారు. బీజేపీ పాలిత రాష్ట్రాల్లో రోజురోజుకు మహిళలపై దాడులు పెరుగుతున్నాయని అన్నారు. ఓ పార్టీ దేవుడి పేరుతో ఓట్లు అడుగుతుందని, మరో పార్టీ ఓట్లు వేసుకుంటూ ప్రజలను ఓట్లు అడుగుతుందని, అటువంటి పార్టీలకు తెలంగాణ ప్రజలు త్వరలో జరగనున్న పార్లమెంట్ ఎన్నికల్లో బుద్ధి చెప్పాలని ఆయన ప్రజలకు పిలుపునిచ్చారు. బీజేపీకి బీ టీం బీఆర్ఎస్ అని తప్పుడు ప్రచారం చేసుకుంటూ రాజకీయ పబ్బం గడుపుతున్న కాంగ్రెస్ ఇటీవల భువనగిరి మున్సిపాలిటీ ఎన్నికల్లో కాంగ్రెస్ బీజేపీ ఒకరు చైర్మన్ కుర్చీలో, మరో ఒకరు వైస్ చైర్మన్ కుర్చీలో కూర్చున్న సంఘటనలే ఎవరు ఏ పార్టీ బీ టీంలో తేటతెల్లం అయిపోయిందన్నారు. కేంద్రంలోని బీజేపీ తెలంగాణకు ఒరగబెట్టింది శూన్యమని, రాష్ట్ర అవతరణ సమయంలో 7 మండలాలను ఆంధ్రకు అప్పగించిందని, పసుపు అక్షింతలు పులిహోర కలిపి ఊరూరా పంచుతూ ఓట్లను అడుగుతుందని, అటువంటి పార్టీకి తెలంగాణ ప్రజలను ఓట్లు అడిగే నైతిక హక్కు లేదన్నారు. బీఆర్ఎస్ పార్టీకి ప్రధాన శత్రువు కాంగ్రెస్ పార్టీనే అని, కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి కరువును తీసుకొచ్చిందన్నారు. చావు నోట్లో తలకాయ పెడితే తెలంగాణ వచ్చిందన్నారు. అధికారంలో ఉన్న కాంగ్రెస్ దొంగ హామీలతో తెలంగాణ ప్రజలను బురిడీ కొట్టించిందని, రాబోయే ఎన్నికల్లో కాంగ్రెస్కు గుణపాఠం చెప్పాలన్నారు. తల నరుక్కుంటా కానీ రైతుల పంపు. ఈ విధంగా గురువారం భువనగిరి రోడ్ షోలో మాజీ సీఎం కేసీఆర్ ఉద్దేశపూర్వకంగా మాట్లాడారు. బీజేపీని ఉద్దేశించి, కాంగ్రెస్ ఉద్దేశించి ఈ విధంగా ఆయన మాట్లాడడం జరిగింది. లోక్సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా భువనగిరి నియోజకవర్గంలో ఈ విధంగా రోడ్ షో నిర్వహించడం జరిగింది. అక్కడ కార్నర్ మీటింగ్లో కేసీఆర్ మాట్లాడడం జరిగింది. కాంగ్రెస్ ప్రభుత్వం దేవుడి మీద ఓట్ల పేరుతో ప్రజలను మభ్యపెడుతున్నట్టు, బీజేపీ మతం పేరుతో చెప్పి ఓట్లు అడుగుతుంది, అవి రెండు ఒకటే అన్నట్టుగా ఇక్కడ కేసీఆర్ ఆ పార్టీలను ఉద్దేశించి మాట్లాడడం జరిగింది. జేఈఈ మెయిన్స్లో 100% సాధించిన పలువురు విద్యార్థులు. జేఈఈ మెయిన్స్లో తెలుగు విద్యార్థుల హవా. 22 మందికి 100%, తెలంగాణ నుంచి 15 మంది, ఏపీ నుంచి 7, 56 మందికి 100% ఫలితాలను విడుదల చేసిన ఎన్టీఏ. మే 26న జేఈఈ అడ్వాన్స్డ్, రేపటి నుంచి దరఖాస్తుల స్వీకరణ. దేశంలోని ప్రతిష్టాత్మకమైన ఐఐటి, ఎన్ఐటీలతో పాటు ట్రిపుల్ ఐటీల్లో ఇంజనీరింగ్ ప్రవేశాల కోసం నిర్వహించిన జాయింట్ ఎంట్రన్స్ ఎగ్జామ్ ఈ జేఈఈ మెయిన్ 2024 తుది విడత పరీక్షల తేదీల్లో తెలుగు విద్యార్థులు హవా చాటారు. మొత్తం 56 మంది 100% సాధిస్తే 2 తెలుగు రాష్ట్రాల నుంచి ఏకంగా 22 మంది 100%ను సాధించారు. వారిలో 15 మంది తెలంగాణ విద్యార్థులుండగా 7 మంది ఆంధ్రప్రదేశ్ వారున్నారు. జేఈఈ మెయిన్ 2024 తుది విడత ఫలితాలను నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ ఎన్టీఏ జేఈఈ మెయిన్స్లో తెలుగు విద్యార్థుల హవా. నిన్న రిలీజ్ అయిన రిజల్ట్స్లో ఇక్కడ వాళ్ళ 100% సాధించిన పలువురు విద్యార్థులని జేఈఈ మెయిన్స్లో తెలుగు విద్యార్థుల హవా సాధించినట్టుగా ఇక్కడ 72,000 దాటిన పసిడి ద్రవ్యోల్బణం కారణంగా బంగారంపై పెట్టుబడులకే ప్రజలు ఎక్కువ ఆసక్తి చూపుతున్నారు. పెట్టుబడిదారులు బంగారాన్ని ఒక ముఖ్యమైన పెట్టుబడిగా చూస్తున్నారు. అంతర్జాతీయ ధరలకు అనుగుణంగాను డాలర్తో రూపాయి మారకం విలువల ఆధారంగా ఈ పసిడి రేట్లు పెరుగుతున్నాయి. అంతేకాకుండా ఫెడ్ రిజర్వ్ పాలసీ రేట్లు కూడా కొంత బంగారంపై పెట్టుబడులకు కారణమవుతుంది. పాలసీ రేట్లు పెంచిన పక్షంలో పసిడిపై పెట్టుబడులన్నీ నగదు మార్కెట్ల వైపునకు వెళ్ళిపోతాయి. ఈక్విటీ ఫండ్స్, కరెన్సీ మార్కెట్లలో హెచ్చుతగ్గులున్నట్లయితే బంగారం తమకు సురక్షిత పెట్టుబడి స్థావరంగా ఇన్వెస్టర్లు భావిస్తారు. అందువల్లనే ఇప్పుడు వడ్డీ రేట్ల ప్రభావం అంతగా లేకపోవడంతో కరెన్సీ పెట్టుబడులన్నీ కూడా ఇప్పుడు పసిడి పెట్టుబడుల వైపు మళ్ళాయి. ప్రస్తుతం దేశంలో 22 క్యారెట్ల బంగారం ధరలు 66,250గా సాగుతుంది. అలాగే 24 క్యారెట్ల బంగారం 72,270 ధరలు కొనసాగుతున్నాయి. వరంగల్, ఖమ్మం, నల్గొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నిక
మే 27న కాంగ్రెస్ అభ్యర్థిగా తీన్మార్ మల్లన్న ఖరారు. రాష్ట్రంలో మరో ఎన్నికకు ముహూర్తం ఖరారైంది. వరంగల్, ఖమ్మం, నల్గొండ పట్టభద్రుల నియోజకవర్గం ఎమ్మెల్సీ ఉప ఎన్నికకు ఈసీ గురువారం నాడు షెడ్యూల్ ప్రకటించింది. మే 2న నోటిఫికేషన్ విడుదలతో నామినేషన్ల స్వీకరణ ప్రారంభమవుతుంది. మే 9 వరకు నామినేషన్ల ఘట్టం కొనసాగుతుంది. నామినేషన్ల ఉపసంహరణకు మే 13 వరకు గడువు ఉంటుంది. మే 27న ఉదయం 8 నుంచి సాయంత్రం 4 గంటల వరకు ఉప ఎన్నిక పోలింగ్ జరగనుంది. జూన్ 5న ఓట్లు లెక్కించి ఫలితాలు ప్రకటించనున్నట్లు కేంద్ర ఎన్నికల కమిషన్ వెల్లడించనుంది. పల్లా రాజేశ్వరరెడ్డి ఎమ్మెల్యేగా ఎన్నిక కావడంతో ఖాళీగా ఏర్పడిన స్థానంలో ఈ ఉప ఎన్నికకు జరగనుంది. ఈ స్థానానికి పల్లా రాజేశ్వరరెడ్డి 2021 మార్చిలో ఎమ్మెల్సీగా ఎన్నికయ్యారు. 2027 మార్చి వరకు పదవీకాలం ఉంది. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఆయన జనగామ ఎమ్మెల్యేగా గెలుపొందారు. దీంతో ఎమ్మెల్సీ పదవికి గత డిసెంబర్ 9న రాజీనామా చేశారు. ఖాళీ అయిన నాటి నుంచి 6 నెలల్లో ఉప ఎన్నిక నిర్వహించాలన్నది నిబంధన. దీంతో మే 27న పోలింగ్ తేదీని ఈసీ ప్రకటించింది. పట్టభద్రుల నియోజకవర్గం పరిధిలో విధంగా మళ్ళీ ఎలక్షన్లు జరుగున్నాయి. గురువారం కరీంనగర్లో నామినేషన్ వేసిన బండి సంజయ్ చిత్రంలో గుజరాత్ సీఎం భూపేంద్ర పటేల్, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి లోక్సభ ఎన్నికల సమయంలో ఓ కీలక ఘట్టం ముగిసింది. గురువారంతో నామినేషన్ల గడువు పూర్తయింది. ఎంతో కీలకమైన ఈ ఘట్టానికి ఈ నెల 18న నోటిఫికేషన్ వెలువడగా అదే రోజు నుంచి నామినేషన్లు ప్రారంభమయ్యాయి. మొత్తం 17 స్థానాల్లో గురువారం వరకు 895 మంది పోటీలో నిలవగా 1488 నామినేషన్ల సెట్లు దాఖలు చేశారు. చివరి రోజు గురువారం పెద్ద ఎత్తున నామినేషన్లు దాఖలయ్యాయి. నామినేషన్ వేసే అభ్యర్థులతో కిటకిటలాడాయి. బీజేపీ అభ్యర్థి సంజయ్ కరీంనగర్ స్థానానికి, మెదక్ బీఆర్ఎస్ అభ్యర్థి వెంకటరామరెడ్డి, హైదరాబాద్ స్థానంలో బీజేపీ అభ్యర్థి మాధవీలత, నిజామాబాద్ బీజేపీ అభ్యర్థి ధర్మపురి అరవింద్, వరంగల్లో స్వతంత్ర అభ్యర్థిగా బాబ్మోహన్తో పాటు పలు నియోజకవర్గాలలో భారీ సంఖ్యలో నామినేషన్లు వేశారు. మల్కాజ్గిరి స్థానానికి అత్యధిక సంఖ్యలో 114 నామినేషన్లు దాఖలు కాగా ఆదిలాబాద్ స్థానంలో అత్యల్పంగా 23 నామినేషన్లు వేశారు. కంటోన్మెంట్ ఉప ఎన్నికకు 38 మంది నామినేషన్లు దాఖలు చేశారు. నామినేషన్ల గడువు ముగియడంతో శుక్రవారం నుంచి నామినేషన్ల పరిశీలన జరగనుంది. 29న ఉపసంహరణ గడువుగా నిర్ణయించారు. మరోవైపు కంటోన్మెంట్ అసెంబ్లీ ఉప ఎన్నికకు నామినేషన్ల గడువు ముగిసింది. 17 ఎంపీ స్థానాలు, 1 ఎమ్మెల్యే స్థానానికి మే 13న ఎన్నికలు జరగనుండగా జూన్ 4న ఫలితాలు వెల్లడి కానున్నాయి. హైదరాబాద్ పార్లమెంట్ నియోజకవర్గంలో ఎంఐఎం తరపున ఆ పార్టీ అధినేత అసదుద్దీన్ ఓవైసీ పోటీ చేస్తున్నారు. పార్లమెంట్ ఎన్నికలతో పాటు జరగనున్న అసెంబ్లీ స్థానంలో బీఆర్ఎస్ తరపున దివంగత మాజీ ఎమ్మెల్యే లాస్యానందిత సోదరి నివేదిత బరిలో నిలవగా కాంగ్రెస్ తరపున నారాయణ్ శ్రీ గణేష్, బీజేపీ తరపున వంశా తిలక్ బరిలో నిలిచారు. ఈ ముగ్గురు తమ అదృష్టాలను పరీక్షించుకోనున్నారు. ఉపరాష్ట్రపతి ధన్ఖడ్ నేడు రాక కాంగ్రెస్లో చేరిన వరంగల్ మేయర్. ఇవి ఫ్రెండ్స్ ఈరోజు వార్తల్లోని ముఖ్యాంశాలు తెలియజేయడం జరిగింది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.